చదువులు ఉద్యోగాల కోసం సిటీకి వచ్చేటోళ్ల సంఖ్య పెరుగుతోంది. చదువులు కోచింగ్లకు అమ్మాయిలు కూడా హైదరాబాద్కే రావాల్సి వస్తుంది. దీంతో అకామిడేషన్ కోసం హాస్టళ్లలోనో పేయింగ్ గెస్ట్లుగానో ఇళ్లలో జాయిన్ అవుతున్నారు. దీంతో సిటీ హాస్టళ్లకు గిరాకీ బాగా పెరిగింది. పెద్ద చదువులు ఉద్యోగాల కోసం హైదరాబాద్కు వచ్చే అమ్మాయిల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దీంతో గర్ల్స్, వర్కింగ్ విమెన్స్ హాస్టల్స్ కి డిమాండ్ పెరిగింది. హాస్టల్ నిర్వాహకులు కూడా స్టూడెంట్స్ ను ఆకర్షించేందుకు ఫ్రీ వైఫై, సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. 3 పూటల ఫుడ్ తో పాటు ప్రత్యేకంగా షేరింగ్ రూమ్ సదుపాయం అందిస్తున్నారు. ఇప్పుడు కొన్నే ఉండే హాస్టల్ ఎక్కువ, అది తక్కువను పిల్లలు ఎక్కువ ఉండే. ఇప్పుడు పిల్లలు ఎక్కువ, అది హాస్టల్స్ ఎక్కువైనా పిల్లల దగ్గర. మేము ఫెసిలిటీస్ ఎప్పుడు కూడా ఒకే రకంగా మెయింటైన్ చేస్తాం, ఎప్పుడు మారవాలి. అసలు వైఫై ఒకటి ఫ్రీ వచ్చింది, తర్వాత సీసీ కెమెరాలు రీసెంట్గా సీసీ కెమెరాలు వచ్చి లాస్ట్ ఇయర్గా 2 years నుంచి కూడా సేమ్ అదే 3,500 అయితే తీసుకుంటున్నాం. ఇంకా ముందు అయితే పెంచవచ్చు, ఈ ధరలను బట్టి పెంచవచ్చు. ఇయర్లీ ఒకసారి అయితే కంపల్సరీ 200 పెంచుతాం. ఒక సింగిల్ షేర్ ఉంటే 4,000 ఉంటుంది, 2 షేరింగ్ ఉన్న సేమ్ డబ్బులు. సిటీలో దాదాపు 2,000కు పైగా ప్రైవేట్ హాస్టళ్లు ఉన్నాయి. సౌకర్యాలను బట్టి ఒక్కొక్కరికి 3,000 నుంచి 10,000 దాకా ఛార్జ్ చేస్తున్నాయి. అయితే వీటిల్లా ఏది మంచి హాస్టల్లో వెతుక్కోవాల్సి వస్తుందంటున్నారు అమ్మాయిలు. వేరేవి బెడ్స్ అన్ని చాలా చిన్నగా అడ్జస్ట్ అవ్వలేము అసలు వాళ్ళతో. ఇంకా ఇది చాలా హోమ్లీగా ఉంది చెప్పాలంటే. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. కబోర్డ్స్ ఉండవు ఇక్కడ నేను చెల్లి ఉంటున్నాం ప్రజెంట్గా 2 షేరింగ్ తీసుకొని 3,500 పర్ హెడ్ అనమాట. సో ఎక్కడైనా అంతే ఉంది. ఇక్కడ ఫ్రీ వైఫై ఉంది, టీవీ అంటే లంచ్ బ్రేక్ టైమ్స్లో చూడొచ్చు టీవీ. ఫీజు నేను స్టార్టింగ్ 2 years బ్యాక్ వచ్చిన అనమాట. అప్పుడు 3,200 అట్లా ఉంటుండే, 3,200 ఉంటుండే. ఇప్పుడు 3,500 చేశారు అంతే. కానీ బాగుంటుంది. కొన్ని హాస్టల్స్లలో ఇట్లా ఒకే రూమ్లో 6 మెంబర్స్ని 8 మెంబర్స్ని అట్లా వేస్తారు. 4 bedrooms ఉన్నాయి. వైఫై ఫుల్ వస్తుంది, బాగుంటుంది. ఫెసిలిటీ టీవీ ఫెసిలిటీ ఉంది. పైన కూడా ఇంకో టీవీ ఉంటుంది, కింద టీవీ ఫెసిలిటీ ఉంది. ఫుడ్ కూడా బాగుంటుంది, వైఫై ఫ్రీ. సిటీల కాలేజ్, కోచింగ్ సెంటర్లు, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న ప్రాంతాల్లో హాస్టళ్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే కొన్ని హాస్టళ్లలో సౌకర్యాల సంగతి దేవుడెరుగు. కనీస ప్రమాణాలు, భద్రతను కూడా పట్టించుకోవడం లేదు. నేను బీటెక్ చదివేటప్పుడు ఫస్ట్ 2 years ఇయర్లీ బేస్డ్ హాస్టల్లో ఉన్నా అనమాట. అక్కడ ఇయర్లీ 40,000 ఉంటుండే. ఇక్కడ వచ్చేసరికి మెహదీపట్నం అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ మంత్లీ 3,500 ఉంది. ఫస్ట్ 3,200 ఉండేది. ఇంకా ఇయర్లీ పెరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక హాస్టల్లో జాయిన్ అయ్యామన్నమాట ఇక్కడ ఉన్నప్పుడు. హాస్టల్లో ఇంకా డస్ట్, మెయింటెనెన్స్ బాగాలేదు. అసలు హాస్టల్ పెట్టాలంటే పెద్ద బిల్డింగ్ తో పాటు ఫైర్ సేఫ్టీ, సెక్యూరిటీ లాంటి సౌకర్యాలు తప్పకుండా ఉండాలి. కానీ హాస్టల్ నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఆఫీసర్లు కూడా కనీసం బిల్డింగ్ ను చూడకుండానే అనుమతి ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2-3 పట్టే రూమ్లా 6-7 అడ్జస్ట్ చేస్తున్నారు. 2-3 ఫ్లోర్లల్లా 100 మందిని ఉంచుతున్నారు. ఇలాంటి బిల్డింగ్లల్లా ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకునే పరిస్థితి ఉండదు. మరోవైపు కొంతమంది ఇండ్లనే హాస్టళ్లుగా మారుస్తున్నారు. ఊరికి, అమ్మా నాన్నలకు దూరంగా నగరానికి వస్తున్న అమ్మాయిలకి హాస్టల్స్ అండగా ఉంటున్నా వారికి సరైన సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నాయి. హోమ్ ఫుడ్ దొరకదు, అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి. ఇది సిటీ లేడీస్ హాస్టల్లో ఉండే అమ్మాయిల సిచ్యువేషన్. ఇక ఫుడ్, సెక్యూరిటీ అన్నీ బాగుంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, రేట్ కూడా ఎక్కువే. వీటిని క్యాష్ చేసుకుంటూ చాలామంది నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా హాస్టల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.